తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. గత ప్రభుత్వం నిరుద్యోగులను పక్కన పెట్టిందని నిరుద్యోగులందరూ ఏకమై ఇల్లు తిరిగి గత ప్రభుత్వాన్ని తన్ని తరిమి కొట్టిర్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే అలా మేనిఫెస్టో చూసి నిరుద్యోగులంతా సంబరపడ్డరు. అరే, ఈ మేనిఫెస్టోలో మాకు ఉపయోగపడుతుంది కావచ్చు, మాకు ఉద్యోగాలు వస్తాయి కావచ్చు, మా భవిష్యత్తులు మారుతాయి కావచ్చు అని వాళ్ళు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగుల ఆశలకు అడియాశలు చేస్తూ కనీసం ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి నిరుద్యోగులు అందరూ రోడ్లు ఎక్కితే అక్రమ అరెస్టులు చేసి నిరుద్యోగుల నోర్లు మూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ప్రజెంట్ అశోక్ నగర్ లో ఉన్నాం. మనతో పాటు నిరుద్యోగి ఉన్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చిందా? అసలు ఈ నిరుద్యోగుల ఆశలు వదులుకోవాల్సిందేనా? ఏం జరగబోతుంది తెలంగాణలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన మన ఒకళ్ళు చెప్తున్నారు, 75,000 ఉద్యోగాలు ఇచ్చిన మన ఒకళ్ళు చెప్తున్నారు. ఇంకొకరేమో అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం, మేము ప్రైవేట్ ఉద్యోగాలను సృష్టిస్తున్నామని చెప్పేసి ఇంకోళ్ళు చెప్తున్నారు. అసలు నిరుద్యోగులు ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని చదువుతున్నారా? అసలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు వాళ్ళు గతంలో కూడా మీరు అందరికీ తెలుసు, ఎలక్షన్ కన్నా ముందు రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఎవరైనా సరే లైబ్రరీని ఒక అడ్డగా నిరుద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ దగ్గరకు పోయి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ జీవితాలు సెటిల్మెంట్ అంటే మీ జీవితాలు కరెక్ట్ బాగుపడతాయి, 10 ఏళ్ల నుంచి మీరు అణచివేతకు గురైనరు, మా మాట వినండి అని చెప్పారు. ఈరోజు 2 ఏళ్ళు అవుతుంది. శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో రాసి జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అన్ని రాసి మేనిఫెస్టో తయారు చేసినటువంటి వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా, శాసన మండలి సాక్షిగా ఈరోజు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యోగాలు మీరు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు మేము భర్తీ చేయమని చెప్పినాం. 35 లక్షల మంది నిరుద్యోగులకు 35 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని మేము అడగలేదు. ఏవైతే నువ్వు మేనిఫెస్టో పెట్టామో మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినాం. ఈరోజు నిజానికి చెప్పాలంటే ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చింది డిఎస్సీలో 5,000 పోస్టులు పెంచారు. అది కూడా గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పెంచుతున్నది. అయినా కానీ కూడా మేము వీళ్ళు మెగా డిఎస్ అంటే 25,000 పోస్టులు వీళ్ళు ఏదైతే మేనిఫెస్టో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. ఒక ఆయన అంటాడు, నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, చిక్కడపల్లి లైబ్రరీకి అడ్డగా చేసుకుని కొందరు రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారు అన్నారు. ఎవరు అడ్డగా చేసుకున్నారు? రాహుల్ గాంధీ గారిని తోలుకొచ్చి మీరు అడ్డగానే చేసుకొని మీరు అధికారంలోకి వచ్చారు. ఈ రోజు ఏ విధంగా అంటారు మీరు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు బలమూరు వెంకట్ కానివ్వండి, కోదండరాం సార్ గారు, రియాజ్ సార్ గారిని, ఆకునూరు మురళి సార్ కానివ్వండి, ప్రతి ఒక్కరు లైబ్రరీలో చుట్టూ తిరిగేటోళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరు రాలేరు. కానీ ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు లైబ్రరీలో చుట్టూ వస్తే వాళ్ళు కోవట్లు, వాళ్ళు అది వీళ్ళు ఇది అని చెప్పి మీనికెళ్ళి నిరుద్యోగులు మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఏదైనా ఒకటి కోవట్లు అది ఇది అని నింద చేస్తుండ్రు. నిన్న చూసిర్రు మీరు శాంతియుతంగా, అంటే శ్రీధర్ బాబు గారు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక శాంతియుతంగా లైబ్రరీ నుంచి అశోక్ నగర్ దగ్గరకు వస్తుంటే పోలీసు వాళ్ళు ఎక్కడ జిక్తే అక్కడ లకారంతో కూడినటువంటి పదాలు మా నిరుద్యోగుల మీద వాడుతూ మమ్మల్ని మానసికంగా హింసించి కొట్టుకుంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో ఒక మేధావి కూడా స్పందించలేదు. అది నిరుద్యోగులు ఎంత అంటే అసలు ఏడుపు వస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తుంది మాట్లాడాలంటే. 2 సంవత్సరాలు అవుతుందన్న, ఒక్క స్పందన లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ సినిమా థియేటర్ ఓపెన్ చేయడానికి వచ్చిండు ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ కాదు. 8 మంది నిరుద్యోగులు చనిపోయారు. పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నీవే అన్నావు కదా, నిరుద్యోగుల వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నా, అధికారంలోకి వచ్చినామన్నావు కదా, మరి ఏమైపోయింది? నువ్వు ఇంత దూరం వచ్చి ఇంతమంది ముళ్ళకంచెల మంది, ఇంత వేలాది మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని నువ్వు సినిమా థియేటర్ ఓపెన్ చేయడానికి వచ్చినావు. మా నుంచి ఒక వినతి పత్రం 2 నిమిషాలు ఎంత ఉంది, సెక్రటేరియట్ 2 కిలోమీటర్లు ఉంది, ఒక వినతి పత్రం తీసుకుంటలేవంటే నేనేమనాలి? ఏ విధంగా భావించాలి తెలంగాణ ప్రజలు? ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పౌర హక్కుల సంఘాలు కానివ్వండి, ప్రొఫెసర్లు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యపై స్పందించాలి. మానసిక క్షోభకు గురవుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిరో 2 లక్షల ఉద్యోగాల కోసం కాదు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు. ఈరోజు మాకు గతం లోపల మేము వీళ్ళకి ప్రచారం చేయకుండా మంచిగా కూర్చొని చదువుకుంటే మాకు నోటిఫికేషన్ వచ్చేట్టు మేము ఆశపడ్డాం. ఎందుకంటే కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, నెక్స్ట్ 2 లక్షల ఉద్యోగాలు అంటారు. ఖచ్చితంగా ఆ ఉద్యోగాలు ఇస్తే డెఫినెట్ గా మాకు ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా రావాలని చెప్పి మేము ఆ 5,000 ఉద్యోగాలను యాక్సెప్ట్ చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలకి ప్రిపేర్ అవుదామని చెప్పి ఇక్కడ వచ్చినాము. ఈ విధంగా మేము 2 ఏళ్ళు అవుతుంది. ఈ రోజు అడుగుతుండే రోడ్ల మీద కొట్టుకుంటూ 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ తిప్పుతున్నా. రూమ్ లో కాడికి వచ్చిర్రు, మా ఓనర్లు కూడా రూమ్ కాల్ చేయాలన్నటువంటి పరిస్థితి. ఉన్న చిక్కడపల్లి పోలీసు వాళ్ళు రూమ్ కి వచ్చి డోర్ కొడుతున్నారు 5 గంటలకు. నేను అసలు లేవు, ఎవరన్నా అంటే ఎవరు ఫ్రెండ్స్ అనుకున్నా. 5-6 సార్లు డోర్ కొడితే అప్పుడు బయటకు వెళ్తే పోలీసు వాళ్ళు ఉన్నారు, తీసుకొని పోయి స్టేషన్ లో పెట్టిర్రు. ఒక్కరు ఇంతవరకు అసలు ఇంత ఇష్యూ పోతుంటే అన్న ఒక్కరైనా స్పందించాలి కదా. మొన్న అసెంబ్లీలో కృష్ణా జలాల గురించి పెట్టిండు. అసలు కృష్ణా జిల్లాలో ఎవరు అడిగినా? రైతులు అడిగిరా? రైతులు ఏడిసిరా? రైతులు యూరియా కోసం వేసిర్రు. నిరుద్యోగులు రోడ్ల మీద చచ్చిపోతారు ఉద్యోగాలు కావాలని. నీ స్పందన కనీసం మా నుంచి మా సమస్య విను,
కలిసి వినతి పత్రం తీసుకుంటే వినతి పత్రం తీసుకుంటలేవు. నీ పనికిరాని విషయాల కాడ శాసన మండలిలో నువ్వు శాసనసభలో చర్చలు చేస్తావు. అంటే ఇవాళ ఉద్యోగాలు రాలేదు, 2 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ పండుగ పూట ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకేమన్నా ఆశ పెట్టుకోవచ్చా నిరుద్యోగులు? అసలు వాళ్ళ బతికేంది ఎట్లుంది అసలు? గతం లోపల జీపీఓ మీద ఆశలు పెట్టుకున్నాం అన్న. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పేపర్ స్టేట్మెంట్లు త్వరలో నిరుద్యోగులతో భర్తీ చేస్తున్నాం అన్నాడు. ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఇంకో శాఖలో కేటాయించి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేసిండు. అది పోయింది. ఈ రియాసర్ అయితే దినాము యూట్యూబ్లలో పెట్టేది, త్వరలో వస్తుంది, మీరు చదువుకోండి తిరగకుండా అన్నాడు. ఆర్థికంగా చాలా మంది నిరుద్యోగులు మూలలోకి డబ్బులు తీసుకొని వచ్చి ప్రిపరేషన్ అయ్యి కోచింగ్లోకి వచ్చినాం. అది త్వరలో లాస్ట్కి వస్తే అది మొత్తం ఇక అమ్ముకున్నారు. అట్లా జరిగిపోయింది. త్వరలో వాళ్ళు ఏమన్నారు, ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఇంకేమన్నారు, ఎలక్షన్ వచ్చింది అన్నారు. సర్పంచ్ ఎలక్షన్, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే అన్నారు. జనవరి 2025 జనవరి లోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఒకటి తీసుకొచ్చింది. మొన్న ఆయన ఎవరు బలమూరి వెంకట అంటారు, బీసీ రిజర్వేషన్ అయిపోయినాక అని అంటాడు. మరి బీసీ రిజర్వేషన్ 3 ఏళ్ల వరకు 4 ఏళ్ల వరకు కాదు, మరి 4 ఏళ్ల వరకు ఒకసారి కూడా ఒక పోస్ట్ కూడా భర్తీ అయ్యారా? వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళు అసలు ఏ ముఖం వాళ్ళన్నా ఒక చూడు. శాసన మండలిలో మొన్న బలమూరి వెంకట గారు అంటారు 70,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం అంటారు. నువ్వు అదే 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినావు కదా, మేము అందరం నిలదీసినాం కదా అక్కడ, నువ్వు ఎందుకు మా దగ్గర అనలేకపోయినావు? మేము వాళ్ళు కలిస్తేనే ఆయన ఏమంటారు, నాకే ముఖం లేదు రేవంత్ రెడ్డి కలవనికి అని మా ముందర చెప్తాడు. మరి శాసన మీడియా సమక్షంలో కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ఆయన శాసన మండలికి పోయి మాత్రం 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అంటారు. అసలు ఏమనాలి వాళ్ళని? ఎందుకు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళందరూ? అంటే ఇప్పుడు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాయి అనేది అవాస్తవమా? 100% అవాస్తవం. అది వాళ్ళ ఆత్మరక్షణ, అంటే ఆత్మసాక్షి కూడా తెలుసు అది అబద్ధాలు ఆడుతున్నారని. ఒక్క జనరల్ నోటిఫికేషన్ మొత్తం గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే, వీళ్ళు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిజంగా వాళ్ళు నోటిఫికేషన్ ఉంటే ఇస్తున్నంటే ఒకసారి ఆ రోజు యూనివర్సిటీకి వచ్చినావు కదా, యూనివర్సిటీ సాక్షిగా నువ్వు చెప్పేది ఇచ్చినా అని చెప్పి ఆయన. నేను అడుగుతున్నాను, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి ఒకసారి రండి. మీరు గతం లోపల వచ్చారు కదా, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని పదవులు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి లైబ్రరీకి రండి. లైబ్రరీ కాకుండా అశోక్ నగర్ సిగ్నల్ దగ్గరికి రండి. మీరు 70,000 ఉద్యోగాలు నిజంగా ఇచ్చినట్లయితే అంటే మా దగ్గర నిరుద్యోగులను కలిసి మా నుంచి వినతి పత్రాలు తీసుకోవడానికి భయపడుతున్నారు. అంటే వాళ్ళు ఎట్లా ఇచ్చిన అని మనం అనుకుంటామన్నా, వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు ముఖం మీద అడుగుతారేమో, మేము ఇయ్యలేము కదా అనే ఉద్దేశం. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళని పర్సనల్ అడిగితే చెప్తున్నారు అన్న ఇయ్యలేము, అది వాస్తవం, కానీ చెప్పుకోవడానికి ఏదో ఒకటి మాకు ఉండాలి కదా, పబ్లిక్ నమ్మించడానికి అన్న వర్షంలో చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీడియాలో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, 70,000 ఇచ్చినాము అని. మేము పోయి వాళ్ళని కలిసి గట్టెలా మాట్లాడతారన్న అంటే ఏదో మాట్లాడాలి కదా, ప్రభుత్వం ఉండము, మాకు పదవి ఇచ్చి వచ్చింది, ఇక పదవి కోసం అన్న మాట్లాడాల్సి వస్తుందన్న అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇలా పండుగ వచ్చింది, పండుగకి అందరు ఇంటికి పోతుర్రు. అసలు ఉద్యోగాలు లేక ఇంటికి పోతా ఉంటే ఆ బాధ ఎట్లుంటది? ఇక ఎట్లా ఒకసారి అశోక్ నగర్ 5 రూపాయలు అన్నం ఇంతకుముందే తినొచ్చినాము. చాలా మంది ఇక ఇంటికి ముఖం చూపెట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు గతం లోపల 3 ఏళ్ళ 4 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ని మేము ఆశపడి ఘోషపడుతున్నాం అన్నట. ఆశపడ్డాము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తుందని ఆశపడ్డాం. 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ అసలు పత్త లేదు, ఒక నమ్మకం కూడా లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఒక డేట్ చెప్తున్నంటే మేము ప్రైవేట్ జాబ్ లోనే ఏదో జాబ్ చేసుకొని వచ్చి కొంత అమౌంట్ పెట్టుకొని దానికి ప్రిపరేషన్ అవుతాం. ఇప్పటికి వాళ్ళు ఇప్పుడు చూడండి, నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తే అది ఫుల్ఫిల్ కానీ 2 years పడుతుంది. వాళ్ళు ఇప్పుడు కూడా స్పష్టం లేదు, త్వరలో అంటున్నారు. కానీ దానికి ఇప్పుడు గతం లోపల అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పి ఒక కమిటీ వేసినారు. 2 నెలల్లో 60 రోజులలో క్వశ్చన్ ఏంటంటే, ఇలా పండుగ పూట మీరు అందరు ఇంటికి వెళ్తున్నారు, ఇలా ఇంటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్, ఇంటికి పోతే మీకు ఇలా జాబులు లేవు, మీ పరిస్థితి దయనీయంగా ఉంది, ఇలా మిమ్మల్ని ఇంటికాడ యాక్సెప్ట్ చేస్తారు? అసలు మాకు ముఖం లేదు కదా ఇంటికి కడుకోనికి. ముఖం ఇప్పుడు ఎంత అని ముఖం చూపెడతాం. చాలా పండుగలు వస్తున్నాయి, వస్తున్నాం పండుగలకు. ఈ మాకు అసలు మేము ఎవరం చాలా మంది పండుగలు కూడా ఓపిదేతలేదు, ఇంటికాడ ముఖం కూడా చూపెట్టలేదు. వాళ్ళు అట్లా అసలు ఏ ఉద్దేశంతో పోతాం అన్న పండుగలకు? ఇప్పుడు మనకు ఏదన్నా కొంచెం వాల్యూ ఉంటే ఇంకెన్ని రోజులు ఉంటావురా, ఇంకా పెళ్లి చేసుకో, ఇంకా అది కొంచెం ఉంటది. కాబట్టి ఇంట్లో పండుగలకు కూడా మేము అన్ని వదిలిపెట్టినాం, కొంచెం ఆశతో ఉన్నాం. ఈ సంక్రాంతి పండుగ కన్నా వేస్తారేమో నోటిఫికేషన్ అని ఆశతో ఉంటుంది. ఇప్పుడు ఈ సంక్రాంతి మున్సిపల్ ఎలక్షన్స్ అని నోటిఫికేషన్ వచ్చింది, మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. అంటే వాళ్ళకి సంబంధించిన ఆ మున్సిపల్ ఎలక్షన్ కోసమే వీళ్ళు త్వరలో అన్ని నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. కానీ మరి వాళ్ళ కానీ నిరుద్యోగులను అయితే చాలా అంటే చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అది మీరు చూస్తున్నారు. 3 రోజుల నుంచి అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఇంకా జరగబోతే మెరుపు ధర్నాలు
100% జరిగిపోతాయి అన్న. ఇప్పుడు ఎట్లా అంటే మేము ఇప్పటికే వాళ్ళని నమ్మి త్వరలో నమ్మి మోసపోయినాం. ఇక మోసపోవడం మా వల్ల కావట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎంత అణిచివేస్తే నిరుద్యోగులం అంత పైకి లేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఇంత దూరం వచ్చి నువ్వు థియేటర్ ఓపెనింగ్ వచ్చిన సన్యాసివి మన నిరుద్యోగులు ఇంతమంది తల్లడిల్లిపోతుంటే పోలీసులను పెట్టి కొట్టిపిస్తా ఉన్నావు. అంత పోలీసులు అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా నిరుద్యోగులు మాట్లాడుతుంటే ఎవరు స్పందిస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా మేము ఇప్పుడు సంక్రాంతి పండుగ తర్వాత నిరుద్యోగులు కొంతమంది ఇళ్లకి వెళ్ళారు కాబట్టి కార్యాచరణ ప్రకటిస్తాం. ఆల్రెడీ 21వ తారీఖున నిరుద్యోగ కవాతు నిర్వహిస్తున్నాం. దానికి తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా కదిలి వేస్తున్నారు. త్వరలో కూడా మేము ఢిల్లీ ఏఐసిసి కార్యాలయాన్ని కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ పెట్టినాం. రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ తో పాటు హెచ్చరిస్తున్నాం. ఇంకా రిక్వెస్ట్ తో పాటు హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగులని ఇప్పటికైనా ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అంటే నోటిఫికేషన్లు 2 నెలలు అయిపోయింది. ఇక ఇన్ని రోజులు మేము కొన్ని రోజులు అదును చూసినాం. ఇన్ని రోజులు వేస్తారేమని ఇంకా ఎదురు చూసేదే లేదు. ఖచ్చితంగా వాళ్ళు నోటిఫికేషన్ వేయకపోతే ఇంకా కొన్ని రోజులు ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించినాం కదా, మా కార్యాచరణ కూడా ప్రకటించినాం. మీడియా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రకటిస్తాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇక మా ఇంటర్నెట్ కూడా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. సో మేము ఢిల్లీకి కొన్ని వేసుకున్న కార్యాచరణ ప్రకటించినాం. ఆ కార్యాచరణ ప్రకారం ఖచ్చితంగా మమ్మల్ని ఏ విధంగా అయితే ఇది చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తాం. గత గవర్నమెంట్ కన్నా డబల్ ఈ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా మెరుపు ధర్నాలు చేస్తుర్రు. ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా నోటిఫికేషన్ మాత్రం లేదు. ఏం చెప్తారు? మెరుపు ధర్నాలు చేస్తున్నామంటే మా కడుపు గాలి మెరుపు ధర్నాలు చేస్తున్నాం. మా కడుపు గాలి మా గుండెలో బాధ అయ్యి వీళ్ళని గెలిపించినాము. ఇటువంటి మనుషులను గెలిపించినాం కదా, నిజంగా నమ్మి గెలిపిస్తే ఈ రోజు మేము అబాస పాలైపోతుంది, మేము అన్యాయం పాలైపోతామని బాధతో మెరుపు ధర్నాలు చేస్తున్నాం తప్ప ఎన్ని మెరుపు ధర్నాలు చేసినా కూడా వాళ్ళు స్పందించట్లేదంటే వాళ్ళు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. ఎందుకోసం అంటే వాళ్ళని నమ్మినాం, వాళ్ళ కోసం తిరిగినాం, వాళ్ళకు ఓట్లు వేయించినాం. వాళ్ళకు వచ్చిన 1.36 ఓట్ల% తోనే గెలిచినారు. ఆ ఓట్లన్నీ కూడా నిరుద్యోగులవే. ఆ ఓట్లన్నీ కూడా దాదాపు 35 లక్షల ఓట్లు. ఆ 35 లక్షల ఓట్లు ముక్కుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి ఆ రోజు. ఆ నిరుద్యోగులు ఆ రోజు అలా పడ్డాయి కాబట్టి గెలిచిండ్రు. ఆ గెలిచినామని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో తన ప్రమాణ స్వీకార మహోత్సవంలోనే చెప్పిండు మీ వల్లనే మేము గెలిచినామని. కానీ అటువంటి గెలిచిన వాళ్ళనే అడుగడుగున ఇబ్బంది పెడుతున్నాడు. తప్పకుండా ఆ ఇబ్బందులకు వాళ్ళు చేసే పనులకు తప్పకుండా మూల్యం చెల్లించుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. ఇంకా ఒకవేళ మేము ధర్నాలు చేసినాం, శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం, రాష్ట్రోకలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా డీసీపీ గారికి ఒక పిటిషన్ ఇచ్చి వచ్చాం, మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తామని. ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తాం. ఇవన్నీ కాకపోతే చివరిగా ఒక అస్త్రం ఉంది, మా అస్త్రం. దాన్ని మేము అతి తొందరలోనే ప్రయోగిస్తాం. మేము 21వ తారీఖు రోజు ర్యాలీ పెట్టుకున్నాం. నిరుద్యోగ కవాతు పేరు మీద ర్యాలీ పెట్టుకున్నాం. సో ఆ కవాతు అయిపోయిన ఒకవేళ కాలేదంటే అతి తొందరలోనే ఇంకో పెద్ద ప్రోగ్రామ్ నిర్వహిస్తా ఉన్నాం. సో ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ ధర్నాల ద్వారా? అంటే ఇప్పుడు ఎందుకనంటే నోటిఫికేషన్ రావట్లేదు, ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, దాని గురించి. ఎన్నికల నోటిఫికేషన్లు కానీ లిక్కర్ నోటిఫికేషన్లు కానీ వాళ్ళ కార్యకర్తల కోసం చేసినటువంటి. ఎన్నికల నోటిఫికేషన్ ఎవరి కోసం చేస్తున్నారు? వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి సర్పంచులు అయితే, అది లేకపోతే కౌన్సిలర్లు అయితే, అది లేకపోతే వార్డు మెంబర్లు అయితే, అది లేకపోతే ఎంపీటీసీలో జెడ్పీటీసీలో అయితే, అది లేకపోతే చైర్మన్లు అయితే వాళ్ళ కార్యకర్తలు బాగుపడతారు. వాళ్ళ కార్యకర్తలు అట్లానే వాళ్ళ కార్యకర్తలు స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం, దాంతోపాటు వాళ్ళు స్ట్రెంథెన్ కావడం కోసం, వాళ్ళ పార్టీ స్ట్రెంథెన్ కావడం కోసం చేస్తున్న పరిస్థితే తప్ప మళ్ళీ ఇక్కడ కూడా కార్యకర్తల మీద ప్రేమతోనే కాదు, ఆ ఎమ్మెల్యేల మీద ప్రేమతోటి, ఆ తర్వాత ఈ ముఖ్యమంత్రి సీటు మీనున్న ఆశతోటి ఇస్తారు. అంటే వాళ్ళ ఉద్యోగం కోసం చేసుకుంటున్నారు. అదే పరిస్థితిలో మా ఉద్యోగం గురించి అడిగితే ఎక్కడ కూడా స్పందించని పాపన ఉంది. మీరు చూస్తా ఉన్నారు. మేము ఎన్ని చేసినా ఇంకా మా బలం ఎంతనో మేము అంత చేస్తా ఉన్నాం. మాకు ఎంత శక్తి మేరకు మేము చేస్తా ఉన్నాం. ఆ శక్తి మేరకు చేయడంలోనే కొన్ని సందర్భాల్లో రాసరోకలు, కొన్ని సందర్భాల్లో ర్యాలీలు చేస్తా ఉన్నాం. మా విధానం తెలుసుకుందాం. ఒక 5 నిమిషాలు మేము రోడ్డు మీద కూర్చున్నామంటే కూడా ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం, మీరు ఇక్కడ ర్యాలీలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు స్వేచ్ఛగా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు 2 నిమిషాలు కూడా మాకు పర్మిషన్ ఇస్తలేరు. అంటే ఎంత దారుణమైన, ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది ఈ రోజు తెలంగాణ. అర్థం చేసుకోవాల్సిన మేధావులు ఎక్కడున్నారో. మరి ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. ఒకప్పుడు మేము తెచ్చినామన్నారు. ధర్నా చౌక్ ఒకటే కాదు, ధర్నా చౌక్ అంటే ఓన్లీ మా యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఓన్లీ ధర్నా చౌక్ ఒకటే కాదు, మేము వివిధ రూపాల్లో చూపిస్తాం. కనీసం ఉండకుండా రాత్రి అరెస్టులు చేసి రాత్రి 1 గంటల వరకు స్టేషన్ లో పెడతా ఉన్నారు. అది లేకపోతే
ఉదయం 5 గంటలకు మళ్ళీ స్టేషన్లకు తీసుకుపోతున్నారు ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట. ఎందుకు నువ్వు ఓడియన్ మాల్కి వస్తే మేమేం చేసేది ఉంది? నువ్వు నిజంగా ఉద్యోగాలు వేసిన వ్యక్తి అయితే, మాకు ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తి అయితే మాతో సఖ్యతగా ఉండాలి. అక్కడ నుంచి ఓడియన్ మాల్కి వచ్చినావు. ఓడియన్ మాల్కి వచ్చిన వ్యక్తి 4 అడుగులు వేస్తే చిక్కడపల్లి లైబ్రరీ వస్తుంది, 6 అడుగులు వేస్తే అశోక్నగర్ చౌరస్తా వస్తుంది. నువ్వు అక్కడికి రాలేదంటేనే నువ్వు భయపడ్డావు, నువ్వు రాలేవు. నువ్వు రాలేకపోవడానికి కారణం ఏంటి? నిజంగానే భయపడ్డాడు కదా. మరి వచ్చేది నిజంగా ఆయన 70,000 ఉద్యోగాలు వేసింటే ఆడ కూడా అబద్ధపు హామీలు, ఆడ కూడా అబద్ధ ఏం చెప్పిండు? December 9 రోజు నేను ఒక్క పోలీసు లేకుండా వస్తాను. మీ మీడియా సాక్షి చెప్పండి, పోలీసులు ఉన్నారా లేదా? ఎంత 100ల మంది పోలీసులు పెట్టుకుని వచ్చిండు. అక్కడ కూడా భయపడలేకనే కదా ఇక్కడికి రమ్మనండి. మరి నీకు నిజంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు అంటున్నారు. ఒక మంత్రి 60 అంటాడు, ఇంకో మంత్రి 1,00,000 అంటాడు, నిన్న టీపీసీసీ ప్రెసిడెంట్ 80,000 అంటాడు. మరి నిజంగా మీరందరూ ఉద్యోగాలు ఇస్తే మీరందరూ అశోక్నగర్ చౌరస్తా రండి వితౌట్ పోలీస్. మరి మీకు మేము స్వాగతం పలుకుతాం, పూలమాల లేచి స్వాగతం పలుకుతాం. అసలు ఉద్యోగాలు ఎన్ని ప్రభుత్వం ఇచ్చింది ఇప్పటి వరకు? అసలు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు 11,600 మాత్రమే. 11,600 ఉద్యోగాలు మాత్రమే. మేము అప్పటి నుండి కూడా చెప్తున్నాం 1,90,000, దాదాపు 1,90,000 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నారు, మా బాకీని తీర్చండి అని చెప్పేసి చెప్తా ఉన్నాము. మా బాకీ క్లియర్ గా ఉంది, క్లియర్ గా మా బాకీని మాకు తీర్చేసేయండి అని చెప్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రాస్తారోకలు, దానిలో భాగంగానే ఈ ర్యాలీలు, దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా. మీరు 1,90,000 ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా మీరు ఇచ్చినామని చెప్పేసి మా మీద ఏదో రాజకీయపరమైన ఆరోపణలు చేసినట్టు, మీరు ప్రత్యర్థులపైన రాజకీయ ఆరోపణలు చేసుకుంటూ మా మీద ఆరోపణలు చేస్తున్నారు. 60,000 70,000 ఇచ్చినామని అలా చెబుతూ మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు. మమ్మల్ని మానసికంగా మీరు హింసిస్తుంటే అరెస్టులు చేసి శారీరకంగా పోలీసులు హింసిస్తున్నారు. ఎంత బాధ అనిపిస్తూ ఉంటది. మేము రాత్రి 1 గంటల వరకు స్టేషన్ లో ఉంటే ఎంత ఇబ్బంది అనిపిస్తూ ఉంటది. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇదేనా భారతదేశం? రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులు. కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు? కనీసం మేము ప్రొటెక్ట్ చేసుకునే స్వేచ్ఛ లేదా? ఒక్కసారి యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి. మీరు ఇదే రకంగా చేస్తే యువతలో ఉన్నటువంటి ఈ బాధని అగ్నికణంగా మారుతుంది. అగ్నికణంగా మారి అగ్ని రవ్వలుగా మారితే రేపు జరగబోయే పరిణామాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.